ప్రధాన పార్టీలు అయితే ఉన్నాయి, ఒక పార్టీ లేదు మజ్లిస్ పార్టీకి సంబంధించి. బట్ మిగిలిన 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అనేది మాట్లాడుకోవాల్సి వస్తాయి. ఎందుకంటే గత కొంతకాలంగా దాదాపు చాలా కొన్ని ఏళ్ల క్రితం నుంచి మజ్లిస్కు కంచుకోటగా వస్తుంది కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు ఆ పార్టీని తలదన్ని మిగిలిన పార్టీలు ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు అక్కడ సీటు గెలుచుకోబోతున్నారు, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఎక్కువగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పైన దృష్టి సారిస్తున్నారు. కాబట్టి పశుపతి గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాము. పార్టీల వాళ్ళు మాట్లాడే ముందు ఎందుకంటే ముందుగా హైదరాబాద్ అసలు చరిత్ర ఏంటి, ఇంత దీనికి హైప్ రావడానికి అక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా ఎదురు చూడటానికి కారణాలు ఏంటి అనేది. యోయో ప్రేక్షకులకు ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అనేది ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం. ఈ కాన్స్టిట్యున్సీ 1951లో ఆవిర్భావం చేసిన 1952లో మొట్టమొదటి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. అయితే గత 75 సంవత్సరాల చరిత్రలో కనుక తీసుకుంటే 17 సార్లు టోటల్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇప్పటికి జరిగినాయి. అందులో 59% ఇప్పటి వరకు మజ్లిస్ పార్టీ వాళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నారు. సుమారుగా 4 దశాబ్దాలు 1984 నుండి తీసుకుంటే ఇవాళ 24కి వచ్చినాం. 4 దశాబ్దాలు సలావుద్దీన్ ఓవైసీ గారు 6 సార్లు, అసదుద్దీన్ ఓవైసీ గారు 4 సార్లు, టోటల్ 10 టైమ్స్లో వాళ్ళు ఉన్నారు. అంటే దీనికి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి గత చరిత్ర కనుక తీసుకుంటే 1967 నుండి 77 మధ్యన ఉన్నటువంటి డీలిమిటేషన్స్లో, అంటే మనందరికీ చాలామందికి తెలీదు, అప్పట్లో ఒక పత్తర్ఘట్ అనేది ఒక నియోజకవర్గం ఉందని, హైకోర్టు అనేది ఒక నియోజకవర్గం ఉందని, సుల్తాన్ బజార్ అనేది ఒక నియోజకవర్గం ఉందని ఒకప్పుడు ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే డీలిమిటేషన్స్ కూడా 7 టైమ్స్ డీలిమిటేషన్స్ అయినాయి. ఎప్పుడైతే 1967, 1977లో డీలిమిటేషన్స్లో చేవెళ్ళ, తాండూరు అండ్ ఇంకా వికారాబాద్ ఈ నియోజకవర్గాలు డీలిమిటేషన్స్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఎక్కువ ఉంది. అంటే ఎప్పుడైతే అర్బన్ వాతావరణం నుండి కొంత రూరల్ వాతావరణం కూడా ఓటర్స్ ఉంటారో అక్కడ కాంగ్రెస్ అధిష్టానం బాగా సమయస్ఫూర్తిగా డీలిమిటేషన్స్లో కొంత భాగమైంది. అంటే ఒకప్పుడు హైదరాబాద్లో ముషీరాబాద్ నియోజకవర్గం కూడా హైదరాబాద్ నియోజకవర్గంలోనే ఉండేది. అంటే పాపులేషన్ డెన్సిటీ అనుకోండి, లేకపోతే జరుగుతున్నటువంటి సమీకరణలు అనుకోండి, లేకపోతే పాపులేషన్ పెరిగిన విధంగానే డీలిమిటేషన్ చేస్తారు. కానీ డీలిమిటేషన్ చేయడంలో కూడా కొంత ఎప్పటికప్పుడు కొంత స్వార్థపూరితమైనటువంటి కోణంతో కూడా జరిగిన మాట వాస్తవం. అది ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే గత 4 దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీ ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్లకు కొంచెం సానుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళ పనులు చేయించుకున్నారు. అయితే ఈయన అసదుద్దీన్ ఓవైసీ గారి తండ్రి సలావుద్దీన్ ఓవైసీ గారు, ఆయన 1984లో ఫస్ట్ టైం యాజ్ ఎ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాడు. అంటే 1982లో టీడీపీ ఆవిర్భావం ఏర్పడిన తర్వాత 1984లో హైదరాబాద్ నియోజకవర్గం నుండి ప్రభాకర్ రెడ్డి గారు అని అప్పట్లో కంటెస్ట్ చేశాడు. అంటే వెరీ ఫస్ట్ సలావుద్దీన్ ఓవైసీకి 3421 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచాడు. ఆ తర్వాత 1999 ఐ బిలీవ్ 1999లో బద్దంబాలరెడ్డి గారు మళ్ళీ అతి తక్కువలో అంటే 58,000 ఓట్ల మెజార్టీతో మళ్ళీ ఓవైసీ గారు గెలిచారు. అంటే జరిగినటువంటి 17 సార్లు జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రప్రథమంగా ఇండిపెండెంట్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి ఓవైసీ గారు అతి తక్కువ మెజార్టీతో గెలిచారు. అది కనుక ఆ రోజుల్లో కనుక ఆయన గెలవకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుండే. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇంకొకటి 1993లో ఎంబీటీ మజ్లిస్ బచావో ఏదో ఉంది తెహరీ అనేది, అంటే మజ్లిస్ పార్టీలో జరుగుతున్నటువంటి వివక్ష, మజ్లిస్ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యతిరేకత, దాన్ని బీజం వేసుకొని ఎంబీటీ అనేది ఏర్పాటు జరిగింది. ఎంబీటీ ఏం చేశారు ఇక్కడ, ఎంబీటీకి ఎప్పటికప్పుడు ఎంబీటీ ప్రత్యామ్నాయంగా ఎదిగితే ఆయన ఉనికి కష్టమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా, అంటే అది టీడీపీయా, కాంగ్రెసా, లేకపోతే టీఆర్ఎస్ఆ, ఇలా అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ ఓవైసీ గారి కుటుంబం ఎప్పటికప్పుడు వాళ్ళకు టర్నింగ్ పాయింట్ లాగానే మలుచుకున్నారు. అంటే ఒకటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి. అంటే ఒకే నియోజకవర్గం నుండి 10 సార్లు
తండ్రి కొడుకు ఇద్దరు కలిపి గెలిచినప్పుడు మరి ఆ నియోజకవర్గం ఎందుకు డెవలప్మెంట్ అవ్వట్లేదు అనేది ఆలోచించాలి. అంటే హైదరాబాద్కి గుండెకాయలు అంటారు. అంటే 7-8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ గెలుస్తున్నారు, నెక్స్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గెలుస్తున్నారు. మరి అట్లా అని ప్రభుత్వానికి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకంగా లేరు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నారు. అంటే మొన్న కేసీఆర్ గారు 2 దఫాలుగా అధికారంలో ఉన్నారు. అంటే వీళ్ళందరితోని సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించలేదు. ఆ కాంక్షించకపోవడం అనేది ఇవాళ హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కానీ సోదరిమణులు కూడా ఆలోచిస్తున్నారు. అంటే మీరు 1984లో సలావుద్దీన్ ఓవైసీ గారి అఫిడవిట్ తీసుకుంటే ఇవాళ 2019లో జరిగినటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారి అఫిడవిట్ తీసుకుంటే వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు ఎక్కడికి రీచ్ అయ్యారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాలనీలు ఎందుకు డెవలప్ కాలేదు, ఇవాళ ఒక బిగ్ క్వశ్చన్ అయింది. అయితే ఇప్పుడు ఇవాళ నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, ఎంబీటీ పార్టీ ఏమంటున్నారు, ఎంబీటీ పార్టీ మత ప్రాతిపదికన వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూలిపోవద్దనే ఉద్దేశంతో ఎంబీటీ పార్టీ ఎంఐఎంకి సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు. కానీ ఇది అది కరెక్ట్ అని నేను అనుకుంటలేదు. ఎందుకంటే ప్రస్తుతం 4 దశాబ్దాలుగా అంటే 93లో వాళ్ళు పార్టీ స్థాపించి అంటే సుమారుగా ఒక 33 దశాబ్దాలు అయింది. వాళ్ళు కూడా అధికారంలోకి రాలేకపోయారు. శత్రువును తెలివితోనే కొట్టాలంటారు, ముళ్ళుతోనే తీయాలంటే ఎంబీటీ పార్టీ కూడా ఒక నమ్మించి అంటే బయట ఉండి మనం కొట్లాడలేము, సపోర్ట్ చేస్తున్నట్టే చేసేస్తే ఆ వ్యతిరేక ఓట్లు అంటే ఓవైసీ గారి కుటుంబానికి లేకపోతే ఎంఐఎం పార్టీకి వ్యతిరేక ఓటు ఎటుపడాలి, అంతకుముందు ఎంబీటీకి పడ్డాయి. ఎంబీటీ ఒకసారి పోటీ చేసి ఎంబీటీ పోటీ చేసినప్పుడు అరౌండ్ 45,000 ఓట్స్ వచ్చాయి వాళ్ళకు. అంటే ఇప్పుడు ఆ 45,000 ఓట్లు ఎటుపోతాయి అంటే వ్యతిరేకత పార్టీ కదా, వీళ్ళు పాజిటివ్, వీళ్ళు పోయి మొన్నటిదాకా కొట్లాడుకున్న వాళ్ళు ఎంబీటీ వాళ్ళు ఆ వ్యతిరేక వర్గము ఎంబీటీ కనుక పోటీ చేస్తే ఇటు వస్తాయి. కాబట్టి ఎంబీటీ కనుక అందులో ఉంటే వీళ్ళేమనుకుంటున్నారు, ఎంబీటీ ప్లస్ ఎంఐఎం కలిస్తే ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువ వస్తుందని అనుకుంటారు. కానీ ఇది ఒక పెద్ద అవకాశం. మాధవీలత గారిక లేకపోతే బీజేపీ పార్టీ అంటారా, వైస్ వర్సా ఏదన్నా కూడా ఎంఐఎం పార్టీ యొక్క వ్యతిరేక ఓటు బ్యాంకు మాధవీలత గారికి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎట్లా అంటారు అంటే మతాల ప్రాతిపదికన తీసుకుంటే ప్యూర్లీ మతాల ప్రాతిపదికన కాదు. ఉదాహరణకు మాధవీలత గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అంటే మీరు ఎందుకు అభివృద్ధి చెందలేదు, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎందుకు అయినరు, వక్ఫ్ బోర్డు ల్యాండ్ విషయాలు కావచ్చు, లేకపోతే డెవలప్మెంటే కావచ్చు, లేకపోతే త్రిబుల్ తలాకే కావచ్చు, ఏదైనా విషయంలో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవసీ కావచ్చు, ఇవన్నీ పారామీటర్స్ని ఆమె ఎడ్యుకేట్ చేయగలుగుతుంది. ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు జీవితాంతం అట్లాగే 100 సంవత్సరాలు బ్రతుకుతారని కాదు కదా. సో ఈసారి కూడా అవి చాలా పారామీటర్స్ని ప్రభావితం చేయగలుగుతుంది మాధవీలత గారు. సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకుంటున్నప్పుడు గతంలో మొన్న రజాకార్ మూవీ వచ్చింది అనుకోండి, లేకపోతే గతంలో ఉన్నటువంటి బిఫోర్ ఇండిపెండెన్స్ కాసిం రిజ్వీ చేసినటువంటి ఎంఐఎం పార్టీ, ఆ తర్వాత 1957లో వాహిద్ వీళ్ళ సలావుద్దీన్ ఓవైసీ గారి ఫాదరు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఎంఐఎం పార్టీ. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే ఈ ఈక్వేషన్ చేంజెస్ ఉన్నాయి. వీళ్ళ 4 ఫాదర్స్ అసదుద్దీన్ ఓవైసీ 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రజాకార్లే కదా. ఆ రజాకార్ల ఇంపాక్ట్ అనేది చాలా ప్రభావితం చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో నరసింహ గారు, దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీ 84 ముందు వరకు కాంగ్రెస్ పార్టీకే హైదరాబాద్ పార్లమెంట్